అందరూ ఎలా ఉన్నారో ముందుగా అది కమెంట్ చేసేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్తో పాటు ఒక లైక్. సో ఈరోజు మళ్ళీ నా డే స్టార్ట్ అయిపోయింది మంచిగా వాకింగ్తో. మార్నింగ్ అయితే చాలా బాగుండింది వెదరు, అస్సలు ఎండ లేకుండా. సో హ్యాపీగా అలా మా అపార్ట్మెంట్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసేసి హ్యాపీగా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. అండ్ ఎండ్ ఆఫ్ ది ఇప్పుడు డెలివరీ టైం కొంచెం దగ్గర అన్నప్పుడు తక్కువ వాకింగ్ చేస్తేనే బెటర్. మరీ ఆయాసం వచ్చేంతవరకు చేయాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కొంచెం ఒక చిన్న టిప్ అన్నమాట. సో రాగానే మిల్క్. ఏంటక్క ఈరోజు డ్రై ఫ్రూట్స్ పెట్టట్లేదు, ఎప్పుడు నీ రెగ్యులర్ రొటీన్లో అసలు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అని అనుకోకండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మిల్క్ తాగుతున్నాను. దానికి ఎందుకు తినట్లేదు అనేది ముందు చెప్తాను, సరేనా? సో మిల్క్ తాగగానే ఈరోజు నాకు మంచి డ్రింక్ తాగాలనిపించింది. సో ఎప్పుడు కానీ అమ్మాయిలు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఒకటే కాదండి, అమ్మాయిలు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, పీసీఓడి ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఎవరైనా సరే ఈ టైప్ ఆఫ్లో ఉన్న వాళ్ళైతే మెయిన్గా మార్నింగ్ డ్రింక్ అనేది మస్ట్గా తీసుకోండి. సో నేను రెగ్యులర్గా తీసుకునేదాన్ని, బట్ ఈ మధ్య మిల్క్ అవన్నీ తాగడంతో ఇంకా ఎందుకు అని చెప్పేసి ఆపేసాను. కానీ క్యారెట్ కానీ బీట్రూట్, కీరా, ఏబీసీ జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోండి, చాలా మంచిది. ఈ క్యారెట్ జ్యూస్లో ఏం విచిత్రం ఉందని చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? క్యారెట్స్ అన్నీ కట్ చేసిన తర్వాత దీనిలో రా టర్మరిక్, పసుపు కొమ్ము ఉంటుంది కదా పచ్చిది, అది నేను 1 ఇంచు వరకు వేస్తున్నాను. ఇది వేయడం వల్ల బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిస్తుంది, మన స్కిన్ గ్లోకి యూజ్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ చాలా మంచిగా ఉంటుందండి. సో మనకి ఇప్పుడు ఈ టైంలో ప్రెగ్నెన్సీలో అసలు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది కదా, అట్లా కాకుండా మంచిగా ఉంటుంది, కడుపు కూడా క్లీన్ అయిపోతుంది, మెయిన్గా గ్లోయింగ్ స్కిన్కి చాలా యూజ్ అవుతుంది. సో క్యారెట్లో 1 ఇంచు వరకు మంచిగా పసుపు కొమ్ము మంచిగా వేసేసి మిక్సీ పట్టేశారనుకోండి, ఎంత మంచి ఎనర్జీ డ్రింక్ పనిచేస్తుంది తెలుసా. డే అంతా సూపర్ యాక్టివేట్గా ఉంటాం మనమైతే. సో నేను ఇది కన్ఫామ్గా రెగ్యులర్గా తీసుకునేదాన్ని పీసీఓడి టైంలో. ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని మంత్స్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకా ఎందుకు ఊరికే మార్నింగ్ అంతా వాటర్ తాగుతూనే ఉంటాం కదా అని చెప్పేసి తీసుకోలేదు, కానీ బట్ అలవాటు చేసుకుంటున్నాను మళ్ళీ. బట్ ఇందులో మీకు టేస్ట్ కోసం కొంచెం హనీ వేసుకోండి, పర్లేదు, కానీ చాలా బాగుంటుందండి. రా టర్మరిక్ యూజెస్, బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, మీరు కావాలంటే గూగుల్ కూడా చేసుకోవచ్చు. సో మిల్క్ తాగగానే మంచిగా ఇలా ఒక డ్రింక్ అయితే తాగేసాను, 1 గ్లాస్ ఆఫ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. ఇందాక చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి, ఇందుకే అన్నమాట. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్స్ చేసుకుందామని చెప్పేసి అన్ని డ్రై ఫ్రూట్స్ రాత్రే ఇట్లా నానబెట్టేశాను అన్నమాట. నేను నానబెట్టినవి బాదాము, జీడిపప్పు, కిస్మిస్, అంజీరు, వాల్నట్, దీంతో పాటు అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు ఉంటాయి కదా, మీరు చూస్తున్నారు కదా ఈ డబ్బాలో, అవి కూడా అన్నమాట. అక్క గిన్నిగానం డ్రై ఫ్రూట్స్ మా దగ్గర ఉండాలా అని కమెంట్ చేయకండి. మీ దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని నానబెట్టేసుకోండి. నార్మల్గా అయితే ఈ అవిసె గింజలు, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు 30-40 రూపాయల్లో వస్తాయి, అవైనా నానబెట్టేసుకోండి, చాలా మంచివి. సో నేను నైట్ అవి నానబెట్టేశానన్నమాట. మార్నింగ్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్తో పాటు ఏదైనా ఒకటి తింటే బాగుంటుంది కదా అని ఇలా స్వీట్ పొటాటో ముందు రోజు ఆర్డర్ పెట్టేశానన్నమాట. కాకపోతే ఇవి చాలా సన్నంగా వచ్చాయి, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ చాలా బాగుంది. నేను ఎప్పుడు కానీ ఉడకబెట్టాను, వీటిని స్టీమ్ చేస్తాను. స్టీమ్ చేస్తే వాటిలో ఉన్న విటమిన్స్ పోవు కదా, అందుకని అవి స్టీమ్లో పెట్టేసి రాత్రి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీనిలో వేసేస్తున్నాను. బాదం సపరేట్గా నానబెట్టాను అనమాట, ఎందుకంటే వాటిపైన పీల్ తీయాలి కదా, అందుకని. మిగతా డ్రై ఫ్రూట్స్ వాటర్తో పాటు వేసేస్తున్నాను మిక్సీ జార్లో. దానిలో బనానా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కు మంచిది. మీకు బనానా ఇష్టం లేకపోతే ఆపిల్, పోమోగ్రానైట్ లేకపోతే ఏదైనా వేసుకోండి, ఏం పర్లేదు. అండ్ మిల్క్, చాలామంది డ్రై ఫ్రూట్ది ఈ థిక్ షేక్ అనేది కొంచెం వాటర్తో చేసుకుంటారు, మిల్క్ అవాయిడ్ చేసి. నేనైతే మిల్క్ తోటి మంచిగా తాగేదేందో కడుపు నిండా తాగాలని చెప్పేసి మంచిగా మిల్క్, 1 బనానా, డ్రై ఫ్రూట్స్, నానబెట్టిన వాటరు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ప్యూరీలాగా మిక్సీ పట్టండి చాలాసేపు. అక్కడక్కడ పలుకులు తగిలితే నాకు ఎందుకో నచ్చదు. మిల్క్ షేక్ అంటే మిల్క్ షేక్ లాగానే ఉండాలి, థిక్ షేక్ అంటే థిక్ షేక్ లాగానే ఉండాలి అన్నమాట. మీరు కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. డేట్స్ యాడ్ చేయలేదు, ఎందుకంటే దీనిలో అంజీర్ వేసాను, నేను కిస్మిస్లు వేసాను కదా, ఆ స్వీట్నెస్ చాలు అని చెప్పేసి డేట్స్ యాడ్ చేయలేదు. దీంతో పాటు స్వీట్ పొటాటో. నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంది కదా. మంచిగా మార్నింగ్ అంతా వాటర్ ఉన్న ఫుడ్డే తీసుకుంటాను నేనైతే, ఎందుకంటే ప్రెగ్నెంట్లో మనం వాటర్ ఎక్కువగా తాగాలి. నాకైతే వాటర్ తాగే అలవాటు లేదు, దానికి బదులు రీప్లేస్గా ఇట్లా జ్యూసులు, ఈ థిక్ షేక్స్, ఈ మిల్క్ షేక్స్ తాగితే హెల్తీగా మంచిగా ఉంటుంది కదా అని ఇవి కంటిన్యూషన్ చేస్తాను అన్నమాట నేను మార్నింగ్ టైంలో ఎక్కువగా. చూసారు కదా, మిల్క్ తర్వాత క్యారెట్ జ్యూస్, దాని తర్వాత ఈ డ్రై ఫ్రూట్ థిక్ షేక్. హ్యాపీగా మనకి ఇంకా వాటర్ తాగినంత విలువనే అయిపోతుంది కదా.
అండ్ లంచ్ కోసమని మా ఆయనను పాలకూర కట్ చేసి ఇవ్వమని చెప్పానన్నమాట. చాలా రోజులు అవుతుంది, అసలు కట్ చేసే ఓపిక వస్తలేదు, ఎండకు ఎవరు కట్ చేస్తారులే అని చెప్పేసి ఊరుకున్నాను, సారీ. కానీ ఇంక ఈరోజు చెయ్యాలి ఎట్లనైనా పాలకూరతో ఏదైనా ఒక రెసిపీ అని చెప్పేసి బలవంతంగా ఈరోజు అయితే కట్ చేపిచ్చేస్తున్నాను. దీంతోపాటు మా ఆయన పాలకూర కట్ చేస్తుంటే నేనైతే చెట్లు మొత్తం ఎండిపోయినట్టు అయ్యాయండి. వాటిని చూడగానే ఏదోలాగా అనిపించింది. ఇంకా వాటర్ పోసుకుంటూ ఉన్నాను ఆ ఎండలో అయినా సరే. ఆ చెట్ల నుంచి మనం పెంచితేనే కదా అవన్నీ వచ్చేది. పాలకూర ప్యూర్గా మనం పెంచిన పాలకూరతో కర్రీ కానీ ఏదైనా చేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. సో ఈ పనిలో పడ్డామన్నమాట బ్రేక్ఫాస్ట్ తర్వాత. సో భలే హ్యాపీనెస్ వస్తుంది నాకైతే ఇట్లా గార్డెన్లో టైం స్పెండ్ చేస్తే. అండ్ మిడ్ ఆఫ్టర్నూన్ 11-12కి ఏదైనా ఫ్రూట్ తినడం అలవాటు కదా. యాజ్ యూజువల్ ఎవరైనా ఏదైనా ఫ్రూట్ తీసుకోండి, దొరికిన కాస్ట్లోనే తీసుకోండి, బడ్జెట్లో ఉన్న ఫ్రూట్సే తీసుకోండి. ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోమని నేనేం చెప్పట్లేదు, మనకు బడ్జెట్లో ఉన్న ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేను ఎందుకు ఇలా డిసప్పాయింట్గా పెట్టాను చెప్పానా. అండ్ ఎప్పుడు నాకు వైట్ కలర్ డ్రాగనే దొరుకుతుంది, రెడ్ కలర్ తిందామని ఎంత ఆశ ఉందో అస్సలు దొరకట్లేదు. పోనీలే ఇంకా సరే ఈ వైట్ డ్రాగన్ అయినా మంచిదే కదా, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా అని చెప్పేసి ఒకటి మొత్తం కట్ చేసుకొని 11-12 ఆ గ్యాప్లో మంచిగా ఒక ఫ్రూట్ అయితే తినేసానమాట హ్యాపీగా. డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టం, బట్ రెడ్ అంటే చాలా ఇష్టం, కానీ దొరకట్లే. అండ్ లంచ్ కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తున్నట్టుంది కదా మీకు. సో ఇందాక మనం కట్ చేసిన పాలకూర కొంచెమే వచ్చింది. నార్మల్గా పాలకూర కర్రీ చేస్తే అది ఎవరికి సరిపోదు. సో నా కోసం, హస్బెండ్ కోసం అని చెప్పేసి మంచిగా ఏదైనా ఒకటి ఆలోచిస్తే ఇది దొరికిందన్నమాట, పాలక్ ఆలు పలావ్. సో ఆలు అన్నీ ఇట్లా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగానే కట్ చేసుకోండి, చిన్న చిన్నగా కట్ చేస్తే అస్సలు మంచిగా ఉండవు. నేను అన్నీ ఇట్లా ముందే రెడీ చేసి పెట్టేసుకుంటానన్నమాట. పాలకూర కానీ ఆలు, బియ్యం కూడా కడిగి ముందే పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే కుక్కర్లో వేసినప్పుడు తొందరగా ఉడికిపోతుంది, మంచిగా ఉంటుందని చెప్పేసి. సో దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. కుక్కర్లో మంచిగా 1 టేబుల్ స్పూన్ అట్లా ఆయిల్ వేసేసుకొని మసాలా దినుసులు వేస్తున్నాను. సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్ ఒకటి, ఇవన్నీ వేసేస్తున్నాను. ఒక బిర్యానీ ఆకు కూడా తక్కువ వేసుకోండి, ఎందుకంటే నేను గరం మసాలా అసలు యాడ్ చేయను. ఇవే మసాలాలు సరిపోతాయి, మరీ ఎక్కువగా యాడ్ చేస్తే కూడా బాగోదని చెప్పేసి అస్సలు యాడ్ చేయను. సో ఈ మసాలా దినుసులు యాడ్ చేసిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ అండ్ ఇక్కడ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నానండి నేను. మీకు అందరికీ నా షార్ట్ వీడియోస్ ఫాలో అవుతే మాత్రం తెలిసిపోతుంది కదా నేను ఇట్లా పేస్ట్ చేసి పెట్టేసుకున్నానని. ఈ పేస్ట్ తోటే నాకు మొత్తం ఇంకా పలావ్ అయిపోతుంది, నేను కారప్పొడి అస్సలు యాడ్ చేయను ఎక్స్ట్రాగా ఇంకా. సో ఈ పేస్ట్ అనేది మంచిగా ఆయిల్లో మగ్గని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి, సరిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మగ్గిన తర్వాత నేను ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను, క్యారెట్ కూడా వేస్తున్నాను అన్నమాట. పాలకూర ఆలుతో పాటు క్యారెట్ కూడా వేసుకుంటే ఇంక ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది మన బాడీకి అందుతుంది కదా. సో అందుకని మంచిగా ఇది కూడా కట్ చేసి వేసేసాను. ఈ క్యారెట్, పాలకూర, ఆలు 3 ఒకటేసారి వేసేసేయండి. కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట, అందుకని 3 ఒకసారి వేసేసి పసుపు, ఉప్పు, ధనియా పౌడర్ వేస్తున్నాను అంతే. ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ అస్సలు వేయను నేను. ఎక్స్ట్రా అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపి దాన్ని పెంట చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సింపుల్గా మంచి ప్రోటీన్ రావాలంటే ఇంత ఈజీగా చేసేస్తాను. కొద్దిసేపు మగ్గిన తర్వాత దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక్కటి వేస్తున్నానండి అంతే. అదేంటి అంటే కసూరి మేతి. ఆలుగడ్డ వేసాం కదా, కసూరి మేతి వేస్తే ఆలూకి ఆ ఫ్లేవర్ తగిలి మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ టెక్స్చర్ సూపర్ ఉంటుంది. కసూరి మేతి ఆలులో యూజ్ చేస్తే ప్రతి ఒక్క దాంట్లో వేయండి, చాలా బాగుంటుంది. సో నేను 1 గ్లాస్ రైస్కు 2 గ్లాసులు అంత వాటర్ తీసుకున్నాను. సో నేను తీసుకున్న రైస్ అనేది ఇద్దరికి కాబట్టి 2 గ్లాసుల రైస్ కాబట్టి 3:30 అలా తీసుకున్నాను. మరీ 4:30 తీసుకుంటే మెత్తగా అయిపోతుంది, మా హస్బెండ్కి మెత్తగా ఉంటే అస్సలే తినరు. సో అందుకని 3:30-3:15 అలా వాటర్ వేసేసిన తర్వాత రైస్ కూడా వేసేసి కొత్తిమీర, కరివేపాకు మీద వేసేసాను అంతే. 2 విజిల్లు పెట్టామనుకోండి, పలావ్ ఎంత మంచిగా ఉంటుందంటే టేస్ట్కు టేస్ట్, హెల్త్కి హెల్త్ అన్నీ సెట్ అయిపోతాయి, మంచిగా తినచ్చు. సో నాకు ఈరోజు లంచ్కి ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. అండ్ వేడి మీదనే తినాలండి, చల్లారితే దీనిలోకి గట్టిగా అయిపోతుంది, ఏ కర్రీ వేసుకున్న సెట్ కాదు. ఇంకా వేడిగా చూసారా ఎంత పొడిగా అయిందో. ఆలు కూడా మొత్తం మెత్తగా ఇట్లా గుజ్జులా కాలేదన్నమాట, మంచిగా పర్ఫెక్ట్గా పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో దీనికి నేను ఒక బాయిల్డ్ ఎగ్ కన్ఫామ్గా మనం తినాలి. అండ్ మార్నింగ్ నేను క్యాలీఫ్లవర్ కర్రీ చేశాను, నాకు యాక్చువల్గా ఆ కర్రీ అంటే చాలా ఇష్టం. సో అందుకని కొంచెం పెట్టుకున్నాను తప్ప, నార్మల్గా ఈ పలావ్ అట్లా తింటేనే టేస్ట్. ఏ కూర లేకుండా పలావ్ వేడిగా అట్లా తింటే ఎంత బాగుంటుందో. నా లంచ్ అయితే యమ్మీగా అయిపోయింది, టేస్ట్ కూడా సూపర్గా కుదిరింది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు, మసాలాలు, కారంలో అవన్నీ ఏం లేవు కదా, చాలా బాగా సెట్ అయిపోయింది. ఎప్పుడైనా మీరు కూడా టైం లేనప్పుడు ఇట్లా 1 పార్ట్ మీల్ చేసుకోండి, చాలా బాగుంటుంది.
అండ్ అక్క మీరు ఇక్కడ కార్డు వేసుకోవడం మర్చిపోయారు, ఇవన్నీ ప్రతి ఒక్క వీడియోలో కార్డు ఇంతలాగా ఉంటుంది అని అనుకున్నారు కదా. సో నాకు ఎందుకో పలావ్లోకి ఇంకా కార్డు వేసుకోవాలనిపించలేదు. ఒక 5-10 మినిట్స్ ఆగి ఇలా లస్సీ చేసుకున్నాను అన్నమాట. సో మంచి గడ్డ పెరుగు, దానిలో ఐస్ క్యూబ్స్, 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని, ఇలాచి పౌడర్ వేసుకొని ప్యూర్ ఇలాగా మిక్సీ పట్టేసుకొని లస్సీ తాగితే ఎంత బాగుంటుంది కదా. ఎప్పుడు కార్డు తిని అంత బోర్ కొట్టేసింది. అండ్ నాకు కమెంట్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీలో కార్డు తినద్దు కదా అని చెప్పేసి. ఎవరు చెప్పారు అసలు? మీరు గూగుల్ చేయండి, కన్ఫామ్గా తినచ్చండి. ఒకవేళ మీకు అంత డౌట్ ఉంటే మజ్జిగ చేసుకొని తాగండి, మజ్జిగనైనా తాగొచ్చు, అసలు మజ్జిగ తాగద్దు అని ఎక్కడ లేదు. సో నేను మంచిగా కార్డు కానీ మజ్జిగ కానీ అన్నీ తీసుకుంటాను. నాకు నా డాక్టర్ అయితే ఏం అబ్జెక్షన్ చెప్పలే. ఒకవేళ మీకు ఏమైనా చెప్తే మానేయండి. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఏంటి ఎక్కడికో సంచి పట్టుకొని వెళ్తున్నారు అనుకున్నారా? సో కూరగాయలు, ఫ్రూట్స్ కొన్ని తీసుకొద్దామని చెప్పేసి మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయి ఫర్ ద ఫస్ట్ టైం. అంటే నేను 3rd ట్రైమిస్టర్లో ఇట్లా బయటకు వెళ్ళడం అస్సలు కొంచెం నిషేధం అన్నమాట. ప్రెగ్నెన్సీ డెలివరీ దగ్గరకు వస్తున్నప్పుడు ఇట్లా జర్నీలు అవన్నీ కొంచెం నాకు నచ్చవు. ప్లస్ బయటకు ఎప్పుడు వెళ్ళను నేను ఫ్రూట్స్ కోసము. మోస్ట్లీ మనది ఎప్పుడు బిగ్ బాస్కెట్, బ్లింకిట్ అదే అన్నమాట. సో ఫస్ట్ టైం ఎందుకైనా మంచిది ఒకసారి బయటకు వెళ్ళి తీసుకోవాలనిపించిందని నేను హస్బెండ్ అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు అన్నీ మంచిగానే అనిపించాయి మాకు. చూస్తున్నారు కదా. సో నేను మీకు అందరికీ తెలుసుగా ముందు వీడియోలో చెప్పాను, ప్రెగ్నెన్సీలో 7 నెలల వరకు నేను తినని ఫ్రూట్స్ 2 బనానా, గ్రేప్స్. తర్వాత నేను 8th మంత్లో డాక్టర్ని అడిగినప్పుడు అసలు ఎవరు చెప్పారు మీకు, అసలు అవి తినద్దని ఎవరు చెప్పారు అని మాకు కొంచెం పెద్ద వార్నింగ్ ఇచ్చిందన్నమాట. అందుకని మా డాక్టర్ అలా చెప్పడంతో నేను హ్యాపీగా ఇంకా బనానాసు, గ్రేప్స్ అన్ని నెలలు తినడం ఆపుకొని ఒకటేసారి కనిపించేసరికి మనకు అసలు ఆగవు కదా అని చెప్పేసి మంచిగా అవే తెచ్చేసుకున్నాను నేనైతే. ఫస్ట్ గ్రేప్స్ ఎప్పుడు కానీ ఇలా సాల్ట్ వాటర్లో నానబెట్టేస్తాను ఒక 5-10 మినిట్స్. అట్లా ఒకసారి నానబెట్టి చూడండి, వాటిలో ఉన్న డస్ట్ ఎంత వస్తుందంటే నేనైతే కనీసం ఒక 10-20 సార్లు కడుగుతాను వాటిని. చూస్తున్నారు కదా, మొత్తం మంచిగా క్లీన్గా కడిగిన తర్వాతనే వాటిని తినడం. నేను అంతకుముందుకు తెలియనప్పుడు అట్లా తీసుకొని మంచిగా డైరెక్ట్గా తినేదాన్ని. బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత, కడిగిన తర్వాత, వాటిలో డస్ట్ చూసిన తర్వాత వామ్మో అనిపించింది. ఇంకెప్పుడు చూసినా సాల్ట్ వాటర్లో మంచిగా కడిగేసి నా ఈవినింగ్ అయితే ఇలా కంప్లీట్ చేసేసాను. మంచిగా ఈవినింగ్ కూడా ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ తింటే ఎంత బాగుంటుందో. అదన్నీ నేను ఒకదానే తినలేదు, మా హస్బెండ్ నేనన్నమాట. అండ్ ఈవినింగ్ ఇంకా అక్కడికి వెళ్ళేసి వచ్చాం కదా. ఫ్రూట్స్ తిన్న తర్వాత నాకు ఈరోజు రాగి లడ్డు చేయాలనిపించింది. మీరు రాగి లడ్డు చేయాలంటే ప్రాసెస్ ఒక్కసారి వెంటనే ఇట్లా చూసేసేయండి, చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. నేనైతే ఒక పావు కప్పు వరకు మినప గుళ్ళు వేసుకున్నా సరే మినపప్పు మంచిగా దూరగా వేయించండి. మినపప్పు రాగి లడ్డులో ఎందుకు వేస్తామంటే రాగి లడ్డు తింటున్నప్పుడు నోటికి చుట్టుకపోతుంది ఆ రాగి పిండి కదా. అట్లాంటప్పుడు ఈ మినపప్పు వేస్తే ఏంటంటే మంచి టేస్ట్, టెక్స్చర్ మంచిగా ఉంటుంది. సో అది వేయించి పక్కకు పెట్టేసుకొని పావు కప్పు మినపప్పుకు 1 కప్పు వరకు రాగి పిండి వేస్తున్నాను. చూస్తారు కదా, ఈ కప్పు నిండా వేసానండి, 1 కప్పు మొత్తం. ఇది కూడా లైట్గా రోస్ట్ చేయండి, కొద్దిగా వేడి తగలాలి అంతే. ఇది కలర్ ఏం మారదు. దీనిలో నేను టేస్ట్, టెక్స్చర్ కొంచెం మంచి ఫ్లేవర్ కోసం అని ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్లు. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి, ఏం పర్లేదు. నేను జస్ట్ టేస్ట్ అట్లా తగులుతుందని వేస్తున్నాను అంతే. సో ఇది కూడా మంచిగా రోస్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఈ రాగి లడ్డు ఎంత మంచిదంటే ప్రెగ్నెన్సీలో ది బెస్ట్ లడ్డు ఏది అని మీరు గూగుల్ చేయండి, మనకు పైన కనిపించేవి మెయిన్ రాగి లడ్డువే. మళ్ళీ వెయిట్ లాస్ అవన్నీ మన పీసీఓడి వాళ్ళు కూడా, హ్యాపీగా డైట్లో ఉన్న వాళ్ళు, మన జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా రోజు ఒకటి తింటే ఎంత మంచిది తెలుసా. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, చాలా మంచిది. సో మనం వేయించి పెట్టుకున్న మినపప్పు ఉంది కదా, అది ప్యూర్ ఇలాగ అంటే మెత్తగా పొడిలాగా పట్టండి. బరకగా పడితే అంత పప్పు తగులుతుంది మనకు తినేటప్పుడు. సో పిండిలాగా మంచిగా పట్టండి. ఇది పిండిలాగా పట్టిన తర్వాత సో మనం ఎంత తీసుకున్నాము టోటల్ క్వాంటిటీ 1 కప్పు కదా రాగి పిండి, 3/4 కప్పు వరకు బెల్లం పొడి వేస్తున్నాను నేను ఇక్కడ. మీరు ఎక్కువ స్వీట్ కావాలంటే 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. నాకు తక్కువ స్వీటే అవసరము, నేను మరీ అంత స్వీట్ ఏం తినను ఇట్లాంటి లడ్డులలో. సో అందుకని 3/4 కప్పు మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న మినపప్పు ఉంది కదా, ఆ పిండిలోనే వేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మొత్తం కలుస్తుంది. ఒక్కసారి అట్లా 1 స్పీడ్లో అట్లా తిప్పామనుకోండి, ఆ పిండి ఈ బెల్లం పొడి మొత్తం కలుస్తుంది అన్నమాట. చూడండి ఒకసారి మీరు ఏ కలర్ వచ్చిందో. మొత్తం కలిసిపోయింది చూసారా, పొడిలాగా, పిండిలాగా. ఇప్పుడు దీనిలోకి నేనైతే ఒక గుప్పెడంతా మన జీడిపప్పు పలుకులు వేస్తున్నాను. ఒక్కొక్క లడ్డుకు ఒక్కొక్కటి తగులితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి. సో జీడిపప్పు వేసి మొత్తం ఒకసారి కలపండి, అన్ని పిండిలు కలవాలి కదా.
సో మొత్తం ఒకసారి కలపండి. అండ్ ఈ లడ్డు మాత్రం టేస్ట్ ఎంత బాగుంటుందంటే సీరియస్గా ఎవరైనా తినచ్చండి. మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈవినింగ్ స్నాక్గా కానీ ఎప్పుడైనా ఆకలి అనిపినప్పుడు ఒక్కటి తినండి, మంచి స్టమక్ ఫుల్ అయిపోతుంది. దీనిలో కొంచెం నేను హీట్ చేశానండి ఆయిల్, మరీ ఎక్కువ ఆయిల్ కాదు సారీ నెయ్యి, మరీ ఎక్కువగా వేడి చేయకండి, కొద్దిగా లైట్గా గోరువెచ్చగా వేడయ్యేంత వరకు నెయ్యి ఉంచి మనకి ఎంత కావాలో అంతే వేసుకోండి. వేస్తున్న కొద్దీ ముద్దలు కడుతున్న కొద్దీ తెలుస్తుంది. నాకైతే ఒక 5 టేబుల్ స్పూన్లు అలా పట్టింది. దీన్ని కలిపేసి ఉండలాగా కట్టేసుకోవడమే అంతే. రాగి లడ్డు చాలా ఈజీ, చాలా సింపుల్, ఎవరైనా తినొచ్చు. మంచి హెల్తీయెస్ట్ రెసిపీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇదైతే నేను గ్రేప్స్ తిన్నాను కదా, ఇంకా నాకు స్టమక్ ఫుల్ అయిపోయింది, తినాలనిపించలేదు. బట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా ఉంటుందండి, మ్యాక్సిమం 1 మంత్ వరకు ఉంటుంది స్మెల్ రాకుండా. సో డైలీ ఈవినింగ్ స్నాక్ అట్లా ఒకటి తినచ్చు అన్నమాట ఆకలినప్పుడు. చూసాను కదా, బాగుంది కదా. అండ్ నాకు లడ్డు చేసిన తర్వాత బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత అంతా కొంచెం చిరాగ్గా అనిపించింది. అందుకే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అట్లా కూర్చున్నాను. సో నాకు వీలు దొరికినప్పుడల్లా వాటర్ అయితే మస్ట్గా తాగుతాను, ఇది మాత్రం కన్ఫామ్. అండ్ డిన్నర్ చూసారా ఏంటి కొంచెం వెరైటీగా ఉంది అక్క, మీరు బయట ఫుడ్ తెచ్చుకున్నారా అని అనుకోకండి. బయట ఫుడ్ అసలే కాదు. ఇది వీట్ నూడిల్స్ అనేవి మైదాతో చేసినవి ఉంటాయి, గోధుమ పిండితో చేసినవి ఉంటాయి. ఇవి హెల్తీగా హై ఫైబర్ గోధుమ పిండితో చేసిన నూడిల్స్ అన్నమాట. సో చికెన్ కొద్దిగా పక్కకు పెట్టేసుకున్నాను, వెజిటేబుల్స్ కూడా కొద్దిగా పక్కకు పెట్టేసుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసి బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి వేయండి. పెద్దగా కట్ చేస్తే అవి సరిగా ఉడకవు, అసలు కుక్ అవ్వదన్నమాట, పచ్చి పచ్చిగానే ఉంటుంది. దానిలో కొంచెం కారము ఉప్పు వేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఉడికేంత వరకు, అంటే కుక్ అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టండి. ఇక్కడ కారం బదులు మిరియాల పొడి వేసుకొని మంచిగా చేస్తారు, బట్ ఎందుకో నాకు మిరియాల పొడి స్మెల్ అసలు నచ్చట్లేదు. అందుకని కారం ఉప్పు వేసి మొత్తం కుక్ అయ్యేంత వరకు మంచిగా అలానే ఉంచారనమాట. చిన్న చిన్న పీసులు కదా తొందరగా కుక్ అవుతాయి. సో వీటిని సైడ్ కానీ ఒక గుడ్డు కూడా వేసేసుకోండి, చికెన్ నూడిల్స్ ది బెస్ట్గా అయిపోతాయి. సో గుడ్డు కూడా మంచిగా అట్లా అన్న తర్వాత దీనిలో వెజిటేబుల్స్ వేస్తున్నాను. ఏంటి తెలుసా, ఆనియన్, క్యారెట్, మళ్ళీ ఇంకొకటి క్యాబేజీ, క్యాప్సికమ్, ఎన్ని వేసాను చూసారా. మన నూడిల్స్ కూడా అన్ని ఉండవు, అంత క్వాంటిటీ వేసాను. నూడిల్స్ ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీ వెజిటేబుల్ తీసుకున్నాం అనుకోండి, ఆహా సూపర్ ఉంటుంది అసలు. వెజిటేబుల్స్ తక్కువ తీసుకుంటారు, నూడిల్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటారు, అట్లా వద్దండి. వెజిటేబుల్స్ ఎంత ఉన్నాయో నూడిల్స్ కూడా అంతే తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో దీనిలోకి కొంచెం సోయా సాస్ వేస్తున్నాను, వెనిగరు, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ నేను వేయట్లేదు, నేను తినద్దు ప్రెగ్నెంట్ టైంలో, మళ్ళీ నేను మీకు రికమెండ్ చేస్తే అసలు బాగోదు కదా అని అస్సలు వేయట్లేదు. సో కొంచెం చిల్లీ సాస్ వేసిన తర్వాత పెప్పర్, సాల్ట్, కొద్దిగా గరం మసాలా, లిటిల్ బిట్ గరం మసాలా వేసాను జస్ట్ అంతే. టమాటో కెచప్ నేను ఇందులో ఎక్స్ట్రాగా బయట యాడ్ చేసినవి ఏంటి, సోయా సాస్, టమాటా కెచప్, అవి కూడా వేయకపోతే అసలు తిన్న ఫీలింగ్ ఉండదు. అందుకే కొన్ని వేసేసి ఉడకబెట్టుకున్న నూడిల్స్ వేసేసి ఇక కలుపుతూనే ఉండండి హై ఫ్లేమ్లో. మనకు అడుగు అంటుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్లో కలుపుతేనే అన్ని ఇంగ్రీడియంట్స్ నూడిల్స్ కంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. చాలా సింపుల్ చేసుకోవడం, చాలా టేస్ట్ ఉంటాయి. హెల్దీ వేలో మంచి ఫైబర్ నూడిల్స్ తినాలంటే ఇట్లా గోధుమ పిండివి లేకపోతే మిల్లెట్స్వి దొరుకుతాయి బయట, అవి తిన్నా సరే. సో నేను ఈసారి మిల్లెట్స్తో ట్రై చేస్తాను. ఇవి అయితే టేస్ట్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తుంటే మీకేలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే సూపర్గా నచ్చిందండి. ఫైనల్లీ ఇది మన ఎండ్ ఆఫ్ ది డే వ్లాగ్. మార్నింగ్ టు నైట్ అన్ని రెసిపీస్. మీకు తెలుసు అందరికీ నా ఎండ్ అయిపోయేది డే అయితే మిల్క్ తాగేసి హ్యాపీగా డే అయితే క్లోజ్ చేసేస్తాను. మీకు అందరికీ ఈ రెసిపీస్ కొన్ని యూజ్ అవుతాయి, నేను చెప్పే టిప్స్ కొన్ని యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. అనుకుంటే మాత్రం మీరు కూడా అట్లా అనుకుంటే మాత్రం ప్లీజ్ కింద కమెంట్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటాయి, అరే ఇంకేం వీడియో చేయాలనేది కమెంట్ చేయండి. ఆల్సో మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మంచి కమింగ్ వ్లాగ్లో మళ్ళీ మంచిగా కలుద్దాం, సరేనా? బాయ్ బాయ్.